4 hours 24 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్న బౌలర్ కాకుండా జాస్ హేజిల్వుడ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అలా వెళ్ళింది. యాక్చువల్గా ఇక్కడ జాస్ హేజిల్వుడ్ 3 hours పవర్ ప్లేలో వేసి 10 రన్స్ ఇచ్చాడు. ఓన్లీ నికోలస్ పూరన్ వికెట్ ఒక్కటే తీసుకున్నాడు, అది కూడా ఫామ్లో లేని నికోలస్ పూరన్ అండి. ఈ ఆర్సీబీ టీంతో బిలో 150 టార్గెట్ పెట్టి కొట్టేయచ్చు అనుకోవడం అది ఇంపాసిబుల్ అనమాట. ఆర్సీబీని కొట్టాలి అంటే 250, 230, 220 ఇలా ఉండాలి స్కోర్ ఖచ్చితంగా. లేదు అంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చేసి వాళ్ళు అంత కొడతారో కొట్టమంటే అక్కడి నుంచి మీరు సెట్ చేసుకుంటారంటే ఓకే, కానీ ఆర్సీబీకి సెకండ్ బ్యాటింగ్ ఇచ్చి 180 బిలో కొట్టి మ్యాచ్ కొట్టేద్దామండి, ఇంపాసిబుల్. అసలు ఇలాంటి థాట్స్ ఏ టీం పెట్టుకోకూడదు అనుకుంటున్నా. నెక్స్ట్ ఎల్ఎస్జీ పూర్ బ్యాట్. అబ్దుల్ సమద్ ఎందుకున్నాడో అర్థం కావట్లేదు, టీంలో అంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ వేస్తున్నాడు యాక్చువల్గా. అసలు ఆ వార్నర్ చూసిన, ఎల్ఎస్జీ డ్రెస్సింగ్ చూసిన అంత పాజిటివ్ వైబ్ రాదు. యాక్చువల్గా ఐపీఎల్ అన్నట్లు టీమ్స్లో ద మోస్ట్ బోరింగ్ టీం ఏదైనా ఉందంటే లక్నో సూపర్ జైంట్స్ అనమాట. బౌలింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు, పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. బట్ బ్యాటింగ్ అయితే మరీ వరుసగా ప్లే చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఆర్సీబీ మ్యాచ్ అంటే ఫస్ట్ మెయిన్ వచ్చేది విరాట్ కోహ్లీ గురించి వచ్చేటప్పుడు విరాట్ కోహ్లీ యాక్చువల్గా ఇంపాక్ట్ ప్లేయర్గా ఫీల్డింగ్లోకి రాలేదు. బ్యాటింగ్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, బ్యాటింగ్ ఆడాడు, బాగుంది. 49 రన్స్ కొట్టాడు. ఒక్క రన్ కొడితే ఇంకా హాఫ్ సెంచరీకి విరాట్ కోహ్లీ స్ట్రైక్లో ఉంటాడు, ఇంకా మామూలుగా ఉండదు. పిచ్ లేచిపోతే స్టేడియం అంతా అనుకుంటే లాంగ్ రన్లో క్యాచ్ వెళ్ళిపోయింది. అప్పటి వరకు 45 రన్స్ ఉన్నప్పటి నుంచి సింగిల్స్ ఆడుకుంటూ 4 సింగిల్స్ చేసిన విరాట్ కోహ్లీ 49 దగ్గర 6తో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, బౌండరీతో ఫినిష్ చేద్దాం అని కూడా తెలియదు, కానీ డైరెక్ట్ లాంగ్ రన్ చేతిలో పండు క్యాచ్ అయితే పెట్టాడు. ఒకవేళ అక్కడ సింగిల్ తీసుకుని ఉంటే అక్కడ ఉన్న అనుష్క శర్మ కానీ అక్కడ ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఇంకో రేంజ్లో ఫీల్ అయ్యే వాళ్ళందరూ. బట్ ఆ ఫీలింగ్ అనేది మ్యాచ్ కొట్టారు ఆర్సీబీ, బట్ విరాట్ కోహ్లీ 50 కొట్టి మ్యాచ్ కొట్టారంటే వేరేలా ఉండేది. బట్ అక్కడ విరాట్ కోహ్లీ ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు, 49 రన్స్ చేసి ఒకటే వెళ్ళిపోయాడు. అసలు ఈ సీజన్ ఆర్సీబీని కొట్టాలి అన్న ఆలోచన పక్కన పెడితే బెటర్. ఆర్ఆర్తో ఓడిపోయింది కానీ అదైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయింది, కానీ సెకండ్ బ్యాటింగ్ వస్తే ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుతుంది. సో మీరేమనుకున్నారు, ఈ సీజన్ మళ్ళీ ఆర్సీబీ ఏమన్నా కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా ఈ మ్యాచ్ తర్వాత? మీకు ఏమనిపిస్తుందో జెన్యున్గా కింద కామెంట్ చేయండి. అంటే అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.